కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ను పోలీసులు అరెస్టు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో షకీల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2 ఏళ్ల కిందట జరిగిన ఘటనలో తన కుమారుడిని సదరు కేసు నుంచి తప్పించారన్నది ఆయన పైన ఉన్న అభియోగం. అలాగే వివిధ కేసులలో షకీల్కు అరెస్టు వారెంట్ జారీ అయింది. దీంతో తాజాగా శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన షకీల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా షకీల్ దుబాయ్లోనే ఉంటున్నారు. అయితే షకీల్ తల్లి అనారోగ్యంతో కన్నుమూశారు. అంత్యక్రియల కోసం షకీల్ హైదరాబాద్కు వచ్చారు. మాజీ ఎమ్మెల్యే వస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలోనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయితే తల్లి అంత్యక్రియలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరారు మాజీ ఎమ్మెల్యే. దీనికి పోలీసులు అంగీకరించారు. షకీల్ తల్లి అంత్యక్రియలు ముగిసిన వెంటనే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. 2022-23 మధ్య హైదరాబాద్లోని ప్రజాభవన్ ముందు భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 2 మృతి చెందారు. అయితే ఈ ఘటనకు షకీల్ కుమారుడే కారణమని పోలీసులు గుర్తించి కారును స్వాధీనం చేసుకున్నారు. అయితే అదే సమయంలో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. షకీల్ కుమారుడు సాహిల్ ఈ ఘటనకు బాధ్యుడైన ఆయన స్నేహితుడు ఆ వెంటనే విదేశాలకు వెళ్లిపోయారు. ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో పంజగుట్ట పోలీసులను మేనేజ్ చేసి తన కుమారుడిని కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేశారంటూ షకీల్ పైన గతంలోనే పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీంతో అతనిపైన కూడా కేసు నమోదైంది. కేసు నమోదు విషయం తెలిసిన షకీల్ ఇండియాకు రాకుండా దుబాయ్లోనే ఉండిపోయారు. ఇప్పుడు ఇండియాకు వచ్చాక ఎయిర్పోర్ట్ అధికారులు అదుపులోకి తీసుకొని హైదరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు అక్కడకు చేరుకొని షకీల్ను అరెస్టు చేశారు. అయితే తల్లి అంత్యక్రియల కోసం మాజీ ఎమ్మెల్యేకు అనుమతించారు పోలీసులు. అనంతరం షకీల్ను అదుపులోకి తీసుకొని పంజగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించే అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.